న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ ఉగ్రవాద ముళ్ళును తొలగించాల్సిన సమయం వచ్చింది. నరేంద్ర మోదీ. తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు. సీఎం చంద్రబాబు. నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క. కార్యకర్తలే నాకు స్ఫూర్తి. మంత్రి లోకేష్. ఒక శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక ముళ్ళు గుచ్చుకుంటే అంత నొప్పిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా అన్నారు. పాకిస్తాన్ మద్దతుతో దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదమే ఆ ముళ్ళు అని, దాన్ని తొలగించాల్సిన మీ సమయం వచ్చిందంటూ ఆయన గుర్తు చేశారు. మే 27, 2025న గాంధీనగర్లో 5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దేశ భద్రత, అభివృద్ధి, సంస్కృతి, జాతీయ గౌరవం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని ప్రతి మూలలో దేశభక్తిని చూశానని, ఇది కేవలం గుజరాత్కు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రతి భారతీయుడు హృదయంలో ఉందని మోదీ పేర్కొన్నారు. और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 75 साल तक हम झेलते रहे और पाकिस्तान के साथ जब युद्ध का नौबत आई, तीनों बार भारत की सैन्य शक्ति ने పాకిస్తాన్ కు. కడప శివారు చెర్లోపల్లిలో తెలుగుదేశం పార్టీ మహాపండగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. దేవుని గడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందంటూ తెలిపారు. సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం, అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు. తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి సీతక్క శుభవార్త తెలిపారు. ఉపాధి అవకాశాల కల్పన కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనుందని వెల్లడించారు. లక్షలోపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించనున్నట్లు ప్రకటించారు. ఎత్తిన జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తారని మంత్రి లోకేష్ కడపలో మహానాడులో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అన్నారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదని, అధికారం కొత్తే కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత
ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న అన్నారు అన్న ఎన్టీఆర్. మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ మరొక 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి. తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం. దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కాలం మారుతున్నాయి, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వాళ్ళ ఆలోచనల విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమికొట్టాం. మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అది. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్రాజు దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అధికారులు దర్శనానంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సో ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు. సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు. అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి. సో టీటీడీ వారికి, బోర్డు మెంబర్స్ కానీ, ఈఓ, జేఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖ్నోభవంతు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడం ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్లపై నిలిచిన వరద నీటిని సిబ్బంది మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
మిస్ అయిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్లో ప్రభాస్ సీన్లు, ఆ హార్డ్ డ్రైవ్లో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాస్ యాక్షన్ సీన్లు ఉన్నాయని తెలుస్తుంది. హార్డ్ డ్రైవ్ బ్యాకప్ పెట్టుకున్నా కూడా ఎవరైనా ఆన్లైన్లో లీక్ చేస్తే ఎలా అని ఆందోళన పడుతున్న చిత్ర బృందం. ఉపాధ్యాయులు టెక్నాలజీ ఉపయోగించుకొని బోధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పెంచే దిశగా కృషి చేయాలి. చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గం. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పరిశీలించారు. ఉపాధ్యాయులు శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి కామెంట్స్. సెలవు రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శిక్షణ శిబిరాలకు రావడం అభినందనీయం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉంది. విద్యాబోధన ఫలితాలు అద్భుతం. కాబట్టి సమగ్రంగా ఈ 5 days కార్యక్రమంలో మీరంతా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా మనం ఏ విధంగా మీకు పరిపాలన కార్యక్రమంలో మరి చురుగ్గా ఈ సెలవు దినాల్లో కూడా మరి మీరు ఈ ఓరియంటేషన్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి మరి హాజరై రాబోయే తరాలకి గుర్తుండేటట్టుగా విద్యా బోధన ఏ రకంగా చేయాలి అనే దానికి ఈరోజు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఏఓ గారు, అలాగే ఇంకా మిగతా సిబ్బంది వారికి ఆ విద్యా విధానంలో మరి ఏ ఒక్కరు నష్టపోకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మన మీదే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు వచ్చి కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నమాట వాస్తవం. మరి ఈరోజు మనకంటే ఏం గొప్పగా ఉండవు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పాఠశాలని తీసుకుంటే కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ప్రచారం ఎక్కువండి లోపల డొల్లతనం ఉన్న స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి అట్లా కాకుండా ఈ స్కూల్ ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. స్ట్రెంత్ బాగానే ఉంటుంది, సిబ్బంది కూడా చాలా బాగా చెప్తారు. మరి అన్ని పాఠశాలలు కూడా మరి అదే స్థాయిలో ఉండి మనకి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నదే పరిస్థితి కలిగించి మరి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరన్నా ఆబ్సెంటిజం ఉంటే ఎందుకు అనే పరిస్థితి మరి గతంలో అయితే ఉండేది. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి మరి వాళ్ళను పలకరించి ఆరోగ్యం బాగాలేక వస్తాడట, ఏమి ఇబ్బంది అని తెలుసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు అది కొరబడుతున్నదనే విషయం వాస్తవం. మరి వాళ్ళని కాకుండా మరి స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కొంత మనం ప్రచారంలో కూడా మనం ముందుండాలని నేను కోరుతా ఉన్నా. వరంగల్ నగరంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఏసీపీ నందిరామ్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 11వ తేదీన బ్యాంక్ కాలనీ శాంతినగర్ బయ్యాస్వామి ఇంట్లో తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన 2 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో మట్టేవాడ పోలీసులు ముఖ్యమైన విజయం సాధించినట్లు తెలిపారు. అనుమానితులుగా గుర్తించబడిన వారు వెంకట్రామ్ గచ్చిబౌలి మహారాష్ట్ర వాసి, సయ్యద్ రహీం బోస్ రోడ్ మహారాష్ట్ర వాసి. ఆ ఇద్దరు మే 11న వరంగల్కి వచ్చి శాంతినగర్ ఏరియాలో ఖాళీగా ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి 9 తులాల బంగారం మరియు 1000 రూపాయల నగదును దొంగిలించారంటూ తెలిపారు. కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో 10 తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మటవాడ సిఐ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీం ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీంను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్, ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఎవిడెన్సెస్తోని ఈ నేరస్తులను ఆ ఉగ్రవాద ముళ్ళును తొలగించాల్సిన సమయం వచ్చింది. నరేంద్ర మోదీ. తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు. సీఎం చంద్రబాబు.
నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క. కార్యకర్తలే నాకు స్ఫూర్తి, మంత్రి లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు.